హలో ఎవ్రీవన్. మోకాళ్ళలో వచ్చే 3 కామన్ సింప్టమ్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా టైమ్లీ ఇంటర్వెన్షన్ తీసుకుంటే మీ మోకాలికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ జరగకుండా కాపాడుకోవచ్చు. అందులో ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్, కింద కూర్చొని లేవడం కష్టంగా ఉండడం, ఇండియన్ కమోడ్ యూస్ చేయడం కష్టంగా ఉండడం, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉండటం, లేదా ఎక్కువసేపు నించున్నా నడిచినా మోకాలు నొప్పి రావడం. ఇది మోకాళ్ళ అరుగుదలలో ఫస్ట్ స్టేజ్ లో వచ్చే సిమ్టమ్ కావచ్చు. ఈ టైంలో మనం కనుక ఇంటర్వ్యూన్ అయితే మోకాళ్ళ అరుగుదలను స్లో డౌన్ చేసి చాలా కాలం పాటు మోకాళ్ళు అరగకుండా కాపాడుకోవచ్చు. రెండో మోస్ట్ కామన్ సిమ్టమ్, దెబ్బ తగిలి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా, అంటే ఫిజియోథెరపీ మాత్రలు తీసుకుంటున్నా కూడా ఇంకా నొప్పి తగ్గకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మోకాళ్ళ లోపల ఎక్స్రేలో నార్మల్ గా ఉండి, అంటే ఎముకలకు దెబ్బ తగలకుండా కండరాలు దెబ్బ తగిలి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ కండరాలు రిపేర్ చేసుకుని మోకాళ్ళని కాపాడుకోవచ్చు. మూడో మోస్ట్ కామన్ సిమ్టమ్, మోకాల్లో సౌండ్స్ రావడం, అలాగే మోకాలు లాక్ అయిపోయి ఒక పొజిషన్ లో ఉండిపోయి స్లోగా మూవ్ చేస్తే ఓపెన్ చేయడం. ఇది కూడా మోకాళ్ళ లోపల ఏమైనా మెనిస్కల్ ఇంజరీస్ కానీ లూజ్ బాడీస్ కానీ ఉండవు. ఇలాంటివి కూడా టైమ్లీ మనం క్లియర్ చేసుకుంటే మోకాళ్ళ మీద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండవు.